వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్. మీరు కనుక ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎటువంటి రాత పరీక్ష అవసరం లేకుండా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడింది. ఏడాదిలో ఒకే ఒక్కసారి ఇలాంటి బంపర్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఫస్ట్ మంత్ నుంచి 50,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ముంబై పోర్ట్ అథారిటీ నుంచి విడుదలైంది. ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి. జూన్ 2న అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో చాలా పోస్టులు ఉన్న ఫ్రెషర్స్ అప్లై చేసుకోగలిగే బెస్ట్ 2 జాబ్ రోల్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, ది ప్రొఫెషనల్ అసోసియేట్. దీనికి పర్ మంత్ మీకు 50,000 వరకు శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ దీనికి అవసరమైనది ఎనీ డిసిప్లైన్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటే మీరు ఎలిజిబుల్. అంటే బీఎస్సీ కానీ, బీబీఏ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ ఇలా ఏ డిగ్రీ అయినా సరే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ పొజిషన్, ప్రొఫెషనల్ అసిస్టెంట్. దీనికి 40,000 వరకు శాలరీ ఉంటుంది. దీనికి కూడా ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కంప్యూటర్స్లో డిప్లొమా లాంటి సర్టిఫికేట్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తం 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నాయి. బట్ మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఫస్ట్ 2 ఇయర్స్కి వీళ్ళు తీసుకుంటున్నారు. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకో 2 ఇయర్స్ పొడిగిస్తూనే ఉంటారు. అంతేకాదు ఎవ్రీ ఇయర్ 5% శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఈజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకో సూపర్ బెనిఫిట్ ఏంటంటే ముంబైలో రెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా, అందుకే వీళ్ళు మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీ శాలరీలో నుంచి జస్ట్ 10% అంటే దాదాపు 5,000 నామినల్ ఛార్జ్గా డిడక్ట్ చేసుకుంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్లో రోజుకి జస్ట్ 8 అవర్స్ డ్యూటీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ పోస్ట్‌కి ఎలా అప్లై చేయాలో చూద్దాము. దీనికి ఆఫ్‌లైన్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఆన్‌లైన్ అనగానే తప్పులు అవుతాయేమో అని భయపడి వదిలేస్తున్నారు. బట్ డోంట్ వరీ, ప్రాసెస్ చాలా సింపుల్. ఈ అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్ తీసుకోండి. నేను దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. దీన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో అది రాయండి. మీ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించి మీ పేరు క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే రాయాలి. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ క్లియర్‌గా మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కాలమ్ ఫిల్ చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, డిగ్రీ సర్టిఫికేట్ అన్నిటిపైన మీ సంతకం అంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. చేసి వాటి జిరాక్స్ కాపీలను ఈ ఫామ్‌కి జత చేయండి. లాస్ట్‌లో మీకు తెలిసిన ఇద్దరి రిఫరెన్సెస్ ఇచ్చి మీ సైన్ చేసి నోటిఫికేషన్‌లో ఇచ్చిన అడ్రస్‌కి పోస్ట్ ద్వారా పంపించడమే. సో చూసారు కదా, ఇలాంటి ఎగ్జామ్ లేకుండా 50,000 జీతంతో ముంబై పోర్ట్ అథారిటీలో జాబ్ కొట్టే గోల్డెన్ ఛాన్స్. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.